పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. హరిత ఈగో రెండే రెండు అక్షరాలు అనమాట. కానీ చాలా పవర్ఫుల్ అని చెప్పాలి. గొడవలకి ఎక్కర్లేని స్ట్రెంగ్త్ ఇస్తుంది. ప్రతిదానికి అంటే వాళ్ళని చూస్తే, ఆ ఈగో పీపుల్ని చూస్తే పక్క వాళ్ళకి చాలా ఇరిటేషన్గా ఉంటుంది. వాళ్ళతో మాట్లాడబుద్ధి కాదు, వాళ్ళని చూడబుద్ధి కూడా కాదు. బట్ కొన్నిసార్లు కంపల్సరీ వాళ్ళతోనే మనం ఉండాల్సిన సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. సో అలాంటి టైంలో ఎలా డీల్ చేయాలి ఇలాంటి ఈగో పర్సన్స్తో? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈగో అంటేనే మన జనరల్ రిలేషన్షిప్స్లో అత్తగారు కోడలు. మీ మమ్మీ నన్ను అన్నది అని ఇక్కడ ఈవిడ అంటారు, మీ కోడలే మీ వైఫే అలా అనింది అని ఈవిడ అంటారు. అండ్ ఇద్దరి మధ్యలో హస్బెండ్ శాండ్విచ్ అవుతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మాట్లాడాలనుకుంటుంది అజంప్షన్ అని ఒకటి ఉంటుంది. నిజంగా వాళ్ళు నా గురించే మాట్లాడారా? ఆ పాయింట్ నుంచి మనం ఆలోచించాలి. ఇప్పుడు మీరున్నారు, మీరు 10 మందితో మాట్లాడుకుంటున్నారు, నేను పక్కన ఫోన్ చూస్తూ ఉన్నాను, నేను పట్టించుకోవట్లా. సో సపోజ్ నువ్వు అన్నావు, చూసావా హరిత మనతో మాట్లాడలేదు అని అన్నావు అనుకో, ఐ విల్ టేక్ ఇట్ పర్సనల్లీ. బికాజ్ మీరు నా మాట తీసారు, నా పేరు వచ్చింది, సో ఎక్స్క్యూజ్ మీ అని నేను మిమ్మల్ని అడగొచ్చు. లేదు మీరు హరిత అని తీయలేదు, కొంతమంది ఉంటారు అసలు మనం పట్టించుకోరు, ఫోన్లు చూసుకుంటూ ఉంటారు అని మీరు ఏదో అనుకుంటున్నారు. అప్పుడు నేను ఏం చేయాలి ఆ సిచ్యువేషన్లో అంటే, నన్ను అనలేదు కాబట్టి వై షుడ్ ఐ టేక్ ఇట్ పర్సనలీ? ప్రపంచంలో ఏం జరుగుతున్నా నా మీదకేనా, నా గురించేనా? అక్కడెవరో ఏదో మాట్లాడుకుంటున్న ఆ గ్రూప్ నా గురించేనా? అంటే ఇక్కడ నేనేం చెప్తున్నా, డోంట్ అజ్యూమ్ ఇన్ రిలేషన్షిప్స్. మా అత్తగారు ఇప్పుడు మా అమ్మాయి బాగా డ్రైవింగ్ చేస్తుంది అనింది, నేను డ్రైవింగ్ చేసి రాగానే ఈ మాట అనింది. పక్కన నన్ను ఏం కనబడలేదు కానీ మీ కూతురు గురించి మాట్లాడతారా అని నేను ఇప్పుడు వెళ్ళి మా హస్బెండ్తో గొడవ పడవచ్చు. ఇక్కడ నేను అనుకోవాల్సింది అంటే నేను డ్రైవింగ్ చేయట్లేదనా, అంటే మీ అమ్మగారు ఉద్దేశం ఏంటి, నేను అసలు దేనికి పనికిరానా అంటే ఇలా స్టార్ట్ అవుతాయి. కెన్ యూ సీ దిస్ ఈగో? ఈగో అంటే ఏంటి? మన ఒరిజినల్ నేచర్ కాకుండా వేరే పర్సన్గా మనం బిహేవ్ చేయడం ఈజ్ ఈగో. బీ యువర్ సెల్ఫ్ నా. మనం మనలాగే ఉండొచ్చు కదా. వై షుడ్ వి కాపీ అదర్స్? వై షుడ్ బి బిహేవ్ లైక్ అదర్స్? అంటే వాళ్ళని చూసి ఇప్పుడు మనకు నచ్చితే ఇన్స్పైర్ అయ్యి మనం ఆ బిహేవియర్స్ కాపీ చేయడం వేరు. వాళ్ళు వెట్కారం మాట్లాడుతున్నారు, వాళ్ళు నాకు పొగరుగా మాట్లాడుతున్నారు, సో నేను పొగరుగా రిప్లై ఇస్తా. ఈజ్ ఈగో. డోంట్ టేక్ థింగ్స్ పర్సనల్లీ. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆడవాళ్ళు ఉంటారు చూసారా, మనం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అన్నీ మనవి అనుకుంటాం, అందరు మనల్ని మాట్లాడుతున్నారు అనుకుంటాం. యూ కెన్ రిలీవ్ ఇట్. డోంట్ టేక్ థింగ్స్ పర్సనల్లీ. అజంప్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నన్ను అనట్లేదు, మోస్ట్ ఇంపార్టెంట్లీ రిలేషన్షిప్స్లో నన్నే అంటున్నారా అనట్లేదు అన్న లెవెల్ నుంచి మనల్ని మనం అడగాలి లోపల. లేకపోతే మనల్ని అంటున్నారని ఫీల్ అయిపోయి వాళ్ళు రేపు పొద్దున్న అయ్యో నేను ఉద్దేశమే లేదు, నేను యాక్చువల్గా ఆ పర్సన్ గురించి మాట్లాడినా అని అన్నారనుకో, 24 hours సఫర్ అయిన వాళ్ళు ఉంటారు అందులో. ఇది ఎందుకు అవుతుంది? మా 24 hours సఫరింగ్ ఎందుకు అవుతుందంటే ఆల్రెడీ లోపల ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. ఆల్రెడీ నా పైన నాకు ఎంపతి లేదు, జాలి దయా కరుణ నా మీద నేనే చూపించట్లేదు, చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. హరిత ఇది చేయకపోతే నువ్వు వేస్ట్ ఫెలో ఆల్రెడీ 10 సార్లు అనుకున్నాను. సపోజ్ మీరు వచ్చి ఏదైనా ఒక మాట అంటారు, నువ్వు ఎందుకో చేయలేదు అనగా నేను మీ పైన బర్స్ట్ అవుతా. మీకు ఎప్పుడు పనే కావాలా, మీకు ఎప్పుడు ఇదే కావాలా, నేను మీ పైన బర్స్ట్ అవుతా. దిస్ ఈజ్ బికాస్ నాకు అలైన్మెంట్ లేదు నాతోని, నా మీద నాకు మంచి రిలేషన్షిప్ లేదు నాతోని. ఓన్లీ దెన్ మీరు ఏమన్నా నేను హర్ట్ అవుతున్నాను. సో జస్ట్ నో మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్. నా స్ట్రెంగ్స్ ఏంటి, నా వీక్నెసెస్ ఏంటి. ఈగో అంటే బీయింగ్ యువర్ సెల్ఫ్. ఈగో రాని పర్సన్స్ ఎలా ఉంటారంటే దే ఆర్ హ్యాపీ విత్ దెమ్సెల్వ్స్. నాకు ఎవరు అవసరం లేదు, లేదా అందరూ ఉన్నా కూడా ఐఎమ్ ఓకే విత్ ఎవ్రీబడి. ఎందుకంటే నేను ఎలా యాక్సెప్ట్ చేస్తానో చుట్టుపక్కల వాళ్ళని అలానే యాక్సెప్ట్ చేస్తూ ఉంటాను. రైట్? సో ఈగో గురించి మాట్లాడాలంటే పాజిటివిటీ గురించి మాట్లాడతాను. దీనికి ఆపోజిట్ చెప్తాను. అంటే పొగరుగా మనం మాట్లాడితే మనుషులు ఆబ్వియస్లీ హర్ట్ అవుతారు, వాళ్ళు గొడవలు పెరుగుతాయి, ఆర్గ్యుమెంట్స్ వెళ్తాము, సమ్ టైమ్స్ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోవచ్చు. అది బెటరా? లేదంటే ఒక అమ్మాయి ఒక ఎగ్జాంపుల్ చెప్పింది, నాకు చాలా బాగా నచ్చింది. ఒక వర్డ్స్ ఇంత హీల్ చేయొచ్చా అని. సో అమ్మాయి లైఫ్ అంతా కూడా ఇన్సెక్యూరిటీతోని, డిప్రెషన్తోని, భయంగా బిక్కు అనుకుంటూ పెరిగేది అనమాట. ఫాదర్ లేరు, మదరే పెంచింది అమ్మాయిని. సో అమ్మాయి ఎంతసేపు భయంగా లోపల ఎవరేమన్నా సరే హర్ట్ అయిపోవటము చాలా. యూ కెన్ సీనా సింగిల్ చైల్డ్ అంటేనే, సింగిల్ పేరెంట్. సో ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఎప్పుడు కూడా లోన్లీగా ఉండేది. అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ అది కూడా ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి ట్రాన్స్ఫర్ చేశారు, మేబీ ఇంటర్ టైంలో.
ఇంకా ఇన్సెక్యూరిటీస్ పెరిగిపోయినాయి. ఎవరితో మాట్లాడలేకపోవడం, ఎవరైనా నవ్వుతుంటే అది నన్నే చూసి నవ్వుతున్నారు అని అనుకోవటం. ఇంత ఇన్సెక్యూరిటీస్లో ఏమైందంటే అమ్మాయి ఒక లోన్లీనెస్లోకి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మని ఇరిటేట్ చేసి తను ఇరిటేట్ అయిపోయి నేను స్కూల్కి వెళ్ళానని కంప్లైంట్ చేస్తూ ఉన్న అమ్మాయి హాయ్ అని నవ్వుతూ పలకరించాడట. ఐ విల్ సీ యూ అగైన్ అన్నాడట. ఇంకేం లేదు, హాయ్ ఐ విల్ సీ యూ అగైన్. ఆ ఒక్క స్మైల్తోని అతను పలకరించిన దానికి ఆ అమ్మాయి హీలింగ్ అవ్వడం స్టార్ట్ అయిందంట. అప్పుడు వాళ్ళ అమ్మకి అర్థమైంది తనకు ఒక మంచి ప్రేమ, తనకు ఒక హోప్ ఇంకేం అడగట్లేదని. వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే చిన్న స్టిక్కీ నోట్స్ ఉంటుంది కదా, స్టిక్కీ నోట్స్లో హెలో డియర్ ప్లీజ్ ఈట్ దిస్ ఫ్రూట్స్ అని ఫ్రిడ్జ్ పైన స్టిక్ చేయటం, హెలో డియర్ హౌ ఆర్ యూ స్మైలింగ్ అని చిన్న చిన్న స్టిక్కీ నోట్స్లో అక్కడక్కడ పెట్టింది. అది చూసినప్పుడల్లా అమ్మాయికి బాగా అనిపించడం మొదలెట్టిన, నా కోసం ఒకరు ఉన్నారు, సంబడి ఈస్ కేరింగ్ ఫర్ మీ, నేనెందుకు లోన్లీగా ఉండాలి, నేనెందుకు ఈగోగా ఫీల్ అవ్వాలి, నేనెందుకు ఎవరు లేరని అనుకోవాలి, అందరు నా గురించే మాట్లాడుతున్నారని నేను ఎందుకు ఎజ్యూమ్ చేసుకోవాలి. సో స్లోగా అమ్మాయి బయటికి రావడం మొదలుపెట్టింది ఆ ఫీలింగ్స్ నుంచి. ఆ చిన్న చిన్న నోట్స్ నుంచి ఆ అమ్మాయి లైఫ్ మారడమే కాకుండా ఆ అమ్మాయి ఏ స్టేజ్కి వెళ్ళిందంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఆ కెరియరే చూస్ చేసుకుంది. ఏంటి అంటే ఎవరైనా లోన్లీగా ఉన్నా ఏదైనా ఉన్నా జస్ట్ వర్డ్స్లో చిన్ని మెసేజ్ పంపిస్తారు, యు ఆర్ నాట్ అలోన్ ఇన్ దిస్ వరల్డ్, వీఆర్ దేర్ ఫర్ యూ, మేము నీ కోసం ఉన్నాము. ఆ చిన్న స్టిక్కీ నోట్స్ వల్ల అలా ఇస్తూ 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 కొంతమంది ద్వారా రిలేటివ్స్ ద్వారా ఊరికే ఇలా స్ప్రెడ్ చేశారు. గ్రీటింగ్ కార్డ్స్ ఇవ్వడానికి ఏముంది, న్యూ ఇయర్కి ఏదైనా పండగలకి అలా ఇస్తూ 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 ఏమైందంటే ఒక అమ్మాయి ఆ లెటర్స్ వల్లనే అబ్యూజివ్ రిలేషన్షిప్, అది కూడా ఫిజికల్ అసాల్ట్ కూడా ఉండింది ఆ అమ్మాయి లైఫ్లో. బట్ ఆ చిన్న మెసేజెస్, యు ఆర్ నాట్ అలోన్, నువ్వు ఒక్కదాన్ని లేవు, మేము అందరం నీకు సపోర్ట్ చేయడానికి ఉన్నాము, అవి రియల్గా కూడా అమ్మాయికి పర్సనల్గా రాయలేదు, బట్ క్యాజువల్గా వాళ్ళ కంపెనీ నుంచి పంపించారు. బట్ ఆ వర్డ్స్ హీల్డ్ హర్. ఆ అమ్మాయి ఆ రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చి నిజంగానే ఇండిపెండెంట్గా అయ్యి హ్యాపీగా అయింది. రియల్ లైఫ్స్ ఇవి. అంటే మన మాటలు, మన ఈగోతో మాట్లాడే మాటలు పక్కన వాళ్ళ లైఫ్లు నిలబెడతాయా, నిలబెట్టవా, లేదా పక్కన వాళ్ళు చనిపోయే రేంజ్లో మన మాటలు ఉంటున్నాయా? ఒరే వేస్ట్ ఫెలో వేస్ట్ ఫెలో వేస్ట్ ఫెలో అని మనం అనే కొద్దీ 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు నిజంగానే వేస్ట్ ఫెలో అవుతారు. నువ్వు ఎందుకురా వేస్ట్ ఫెలో అయినా అని మనం అడగొద్దు ఇంకా. బికాస్ దట్ ఈస్ వాట్ వీ గివ్, వేస్ట్ ఫెలో వేస్ట్ ఫెలో వేస్ట్ ఫెలో. దేనికి పనికిరావు 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 పనికిరావు. మన పదాలకి ఎంత పవర్ ఉంది తెలుసా? వేద మంత్రాలు ఎందుకు అంతలా పొద్దునే లేచి చదవమంటారు? దే విల్ బికమ్ దట్ పర్సనాలిటీ. మనం పంతుల దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కేస్తాం, ఎందుకంటే వాళ్ళకి అంత పవర్. ఆ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? ఆ వేద మంత్రాలు చదివి ఆ గర్భగుడిలో వాళ్ళు పూజలు చేసి ఆ పాజిటివ్ ఎనర్జీలో ఉంటారని కదా. మరి మన మాటలు రైట్ అంటే మన థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్స్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. మన మాటలు ఈగోతో ఉన్నాయా, ఈగో కాదా, మనం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నామా, పక్కన వాళ్ళకి గౌరవించి మాట్లాడాలా మాట్లాడద్దా, ఇవన్నీ అవర్ ఓన్ చాయిసెస్నా? అంతే కదా. కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే పోయేదేముంది? రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ మనతో బాగుంటుంది. రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ బాగుండాలంటే మీరు అన్నట్టు మాటలే, ప్రతిదానికి మాట మాట మాట, దానికి ఉన్నంత పవర్ దేనికి లేదు. మాటలు వెనకాల అంటే నేను ఒక వర్డ్ అంటున్నానంటే లోపల ఆల్రెడీ 100 థాట్స్ నడిచి ఉంటాయి. సో ఆ థాట్స్లో మనం కూడా ఎంపతి చూపించుకోవాలి. ఈగోలో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఈగో. మనం ఎంపతి, మన పట్ల మనం ఏం మాట్లాడుతున్నామో కూడా ఇంపార్టెంట్. సూపర్ హర్త, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.